వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలిగెంట్ వ్లాగ్స్ బై సిస్టర్స్. సో ఈరోజు వచ్చేసి నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ చూపించాల్సింది నా ఇయర్ రింగ్స్ నేను వేసుకున్నాను. హియర్ యూ గో. చూడండి, చూడ్డానికి లైట్ వెయిట్గా సూపర్గా ఉంటాయి, కాకపోతే ఇవి నిజంగా చాలా వెయిట్. పెట్టుకున్న చెవులు చూడండి నిజంగా అలా ఉంటాయి, కాకపోతే బట్ చూడడానికి చాలా బాగుంటాయి. ఒక 1 అవర్ అట్లాంటి మేనేజ్ చేయొచ్చు, కానీ ఒక రోజు పెట్టుకుంటా అంటే అస్సలు అవ్వదు, అలా ఉంటాయి ఇయర్ రింగ్స్. నేను ఇవి మల్లేశ్వరంలో తీసుకున్నా, బెంగళూరు మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్. సేమ్ మల్లేశ్వరంలోనే ఇది తెచ్చుకున్నా. ఇది 200 పడ్డది, ఇది 200 పడ్డది, సేమ్ రేట్. అండ్ నెక్స్ట్ ఇది ఢిల్లీలో తీసుకున్నది. మేము ఎయిర్పోర్ట్కి టైం అవుతుంది, వెళ్దాము, సరే షాపింగ్ అయిపోయింది కదా వెళ్దామా అనే లోపు నాకు ఇయర్ రింగ్స్ చూడగానే అలా కళ్ళు లాగేసినాయి అనమాట. సరోజినీ నగర్లో కావాలి 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 అని చూసింది, తర్వాత ఇంకా టైం అయిపోతుంది, బార్గెన్ చేసే ఓపిక లేదు. ఫుల్ తిరిగేసాము, మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 వరకు తిరిగాము. ఓపిక లేదు, ఏం లేదు, బార్గెన్ చేసేది. సరే ఏదో ఒకటి అయిపోయిందని చెప్పి 400కి తీసుకున్నాయి. ఇది 400 అసలు అమ్ముతారా? మనం హైదరాబాద్లో చాలా వాళ్ళు అయితే అమ్ముతారు ఒక 150కి అట్లా. ఈ ఇయర్ రింగ్స్కి ఒక చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది, వినండి. ఇది నేను 8th ఉన్నప్పుడు మా మమ్మీ మదర్స్ డే కోసమని నేను గిఫ్ట్ చేశాను. మా మమ్మీ ఏమో పిచ్చి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లాంటి ఇయర్ రింగ్స్ ఎప్పుడు చూసినా గోల్డ్ ఇయర్ రింగ్సే పెట్టుకుంటారు మా మమ్మీ. సరే ఇంకేం చేద్దాం, తెచ్చేసాం కదా మమ్మీ, పెట్టుకో అంటే నువ్వు పెట్టుకో అంది. అప్పటి నుంచి కావాలనే మదర్స్ డేకి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ చేయడం, నేను వేసుకోవడం. గిఫ్ట్ అని చెప్తాను, కాకపోతే నేనే పెట్టుకుంటాను. అది బ్రెయిన్ అంటే కొంచెం క్లెవర్గా ఉండాలి. ఇవి చిన్నప్పుడు నా బర్త్డేకి మా మమ్మీ గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగున్నాయి. దీనికి ఒక నెక్ సెట్ కూడా ఉండాలి. నేను ఎక్కడ పెట్టానో గుర్తులేదు, అది నెక్లెస్ ఎక్కడో ఉండాలి లోపల. చూసి ఇంకో వీడియోలో మీకు చెప్తాను. ఈ ఇయర్ రింగ్స్ మోస్ట్లీ మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ మేబీ మీరు గెస్ చేయొచ్చేమో. గెస్ దిస్. ఎవరికైనా తెలుసా ఇయర్ రింగ్స్? మీకు తెలియకపోతే చెప్తున్నాను. ఇది మా చెల్లి బర్త్డే రోజు తన డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లాస్ట్ మినిట్లో నేను తన కోసం తెచ్చాను అనమాట. నేను బయట ఉన్నాను, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను. నా చెల్లి ఏమో టైం అవుతుంది అక్క, కేక్ కట్టింగ్కి త్వరగా రా అని కాల్ చేసింది. ఆ టైంకి మా చెల్లికి ఇయర్ రింగ్స్ దొరకట్లేదు. ఇట్లాంటివి ఇంకో కలర్ జుంకాస్ తెచ్చాను, ఆ జుంకాస్ కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలని పోతుంటే ఈ స్టడ్స్ కనిపించే, సర్లే స్టడ్స్ అయినా పర్లేదు, కలర్ మ్యాచ్ అయితే చాలని చెప్పి తీసుకొని వచ్చి ఆ టైంలో పెట్టా తనకి. అండ్ ఇది చాలా మెమొరబుల్ అనమాట నాకు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ ఇచ్చారు ఇది, దివ్య ఆంటీ అని చెప్పి. చాలా బాగుంది. దీనికి కూడా ఒక నెక్ సెట్ ఉండాలి, అది కూడా లోపల ఎక్కడ ఉంది. ఇది నాకు నా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసింది, చాలా క్యూట్గా ఉంది కదా. నా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశాను నాకు ఇది. అండ్ ఇది మా చెల్లి చిన్నగా ఉన్నప్పుడు గిఫ్ట్ చేసింది. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇట్లాంటివి ఇంకా 3 కలర్స్ ఉండాలి, కాకపోతే ఎందుకో ఈ కలరే ఫుల్గా అట్రాక్ట్ అయింది నాకు. అండ్ దీస్ ఆర్ బ్లేడీ ఆసమ్. నాకు ఫస్ట్ అంటే చిన్నప్పుడు ఎన్నో క్లాస్, 4th క్లాస్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఊరికి వచ్చేటప్పుడు మా మమ్మీ నాకు ఇయర్ రింగ్స్ నెక్లెస్ తీసుకురా అంటే ఆ టైంలో ఇది తెచ్చారు. కాకపోతే నెక్లెస్ సెకండ్ డేనే పోయింది. బయట తిరుగుతున్నాను, సాయంకాలం ఇంటికి వెళ్దాం, చూస్తే నెక్లెస్ లేదు. ఎతికినా ఎక్కడా దొరకలేదు. ఇంకా ఇయర్ రింగ్స్ దొరికినాయి అని చెప్పి ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు ఇది నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్. మా మమ్మీ చిన్నప్పుడు ఇయర్ రింగ్స్ అంటే మా మమ్మీ ఇంటర్లో ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ ఇవి. నేను ఇప్పటికీ వాడతాను, నాకు అంత ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే, చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఇవి నాకు. ఇది లాస్ట్ హోలీకి మా చెల్లి నాకు ఇచ్చిన ఇయర్ రింగ్స్. అక్క పెట్టుకో బాగుంటాయి అని చెప్పి ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ నాకు అప్పుడు 10th ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఐ డిడ్ంట్ సెలబ్రేట్ హోలీ. ఆల్మోస్ట్ 3 years అవుతుంది నేను హోలీ సెలబ్రేట్ చేసుకొని. పక్కా ఈసారి ఎట్లయినా సరే నేను హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. వెయిటింగ్ ఫర్ 2026 హోలీ.
ఎస్, ఇది చెన్నైలో తీసుకున్న ఇయర్ రింగ్స్ వైట్, చాలా బాగున్నాయి. దీని రేట్ ఎంత మీరు గెస్ట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో పాస్ చేసి కరెక్ట్గా పెట్టకండి. ఇది అన్బిలీవబుల్ ప్రైస్, 32 రూపీస్. చెన్నైలో ఇది తీసుకుంది. నేను వెళ్ళాను ఏదో ఒక షాపింగ్ మాల్కి, మా మమ్మీ వాళ్ళు డ్రెస్సెస్ చూస్తున్న ఇయర్ రింగ్స్ నచ్చాయి, సరే బాగున్నాయి తీసుకుందాం కదా అని చూస్తే 32 రూపీస్ అని చెప్పారు వాళ్ళు నాకు. సూపర్ ఉన్నాయి. అయినా సరే ఈ ఇయర్ రింగ్స్కి నాకు అస్సలు వచ్చబట్టరాదు, ఎందుకంటే ఇది 3 times ఎక్కడో పడిపోయినాయి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నాకే వచ్చి దొరుకుతాయి. ఇవి 3 సార్లు ఎక్కడో పోగొట్టుకున్నాయి, అయినా దొరికినాయి నాకు. అందుకే పెట్టుకోవడమే మానేసిన నేను చాలా వరకు. ఇది మా మమ్మీ నాకు చిన్నప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కొనిచ్చిన ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. కాకపోతే అదే మన కల్చర్ అట్లేదని నేను పెట్టుకోలేదంతే. ఎస్, ఇది మా అక్క నాకు ఇచ్చిన ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి కదా. కాకపోతే కొన్ని స్టోన్స్, అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, స్టోన్స్ అన్నీ పోయినాయి. కాకపోతే బట్ ఐ లవ్ దిస్, చాలా బాగున్నాయి. ఇట్ లుక్స్ గుడ్. ఎస్, ఇయర్ రింగ్స్, వావ్, ఇది చాలా బాగుంది. ఇది నేను తెలంగాణలో తీసుకున్నాను. ఎంత దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 50 రూపీస్, 55 రూపీస్. అంటే చెన్నైలోనే దీనికంటే తక్కువ పెట్టేటోళ్ళు ఏమో 20-25 రూపీస్ అని. బట్ యా, గుడ్. ఇది అస్సలు నాకు ఇది ఒక్కటి మాత్రం మోస్ట్ ఫేవరెట్. చాలా బాగుంటాయి, చూడగానే వావ్ సూపర్ అనేలా ఉంటాయి. ఐ లైక్ దిస్. అది నేను బెంగళూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర తీసుకుంది. ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక షాప్ ఉంది, ఆ షాప్ నాకు గుర్తులేదు, బట్ ఆ షాప్ ఉంది. ఆ షాప్లో బార్గెనింగ్ చేసి మరి ఫస్ట్ టైం నేను బార్గెన్ చేసి కొనిచ్చుకున్న ఇయర్ రింగ్స్ అంటే ఇదే. అండ్ ఇది కూడా యాజ్ యూజువల్ చెన్నైలో 32 రూపీస్ అంటే మనం ఎంత కొంటాం చెప్పండి. 100 రూపీస్ అని ఇయర్ రింగ్స్ పెడితేనే ఇన్ని కొంటాం, 32 రూపీస్ అని చెప్తే కొనమా ఇన్ని. చూడండి చాలా బాగున్నాయి. ఇవి మా చెల్లివి, కాకపోతే నేనే వాడతాను. మా చెల్లికి చెప్తా, చెల్లి ఇయర్ రింగ్స్ తీసుకో, ఆ ఇయర్ రింగ్స్ తీసుకో అని, తీసుకుంటుంది, అన్నీ నేనే వాడేస్తాను. ఎస్, ఇది మా చెల్లి నా బర్త్డే రోజు గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ ఎందుకో తెలియదు, చాలా లక్కీ ఇయర్ రింగ్స్. ఇది పెట్టుకున్న ప్రతిసారి నాకు ఏదో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, ఎందుకంటే మై సిస్టర్ హ్యాస్ గిఫ్టెడ్ మీ దిస్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ హర్ వాయిస్. కాల్ వచ్చింది అందుకని కట్ చేశాను. బట్ ఎస్, కంటిన్యూటీ. ఇది ఈ ఇయర్ రింగ్స్ని మా చెల్లి బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి ఇచ్చింది, కాబట్టి మేబీ ఐ లైక్ దిస్ ఇయర్ రింగ్స్ మోర్. అండ్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరి ఇయర్ రింగ్స్ బాక్స్లో పక్కా ఇయర్ రింగ్స్ ఉంటాయి, అదే బ్లాక్ స్టడ్స్. నేను స్కూల్కి వెళ్ళేసారి 10th మామూలుగా ఈ ఇయర్ రింగ్స్ రోజు పెట్టుకుందామని చెప్పి అలవాటు చేసుకున్నది. అండ్ ఇది కూడా అంతే, తెలంగాణలో తీసుకున్నవి, చాలా బాగున్నాయి. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 110 రూపీస్. 100 పెట్టుకోవచ్చు కదా, 110 మరి. ఎస్, బాగున్నాయి కదా, క్యూట్గా. నాకు ఇలా పెద్ద పెద్ద జుంకాలన్నా, ఇలాంటి జుంకాలన్నా పిచ్చి. ఎస్, దీస్ ఇయర్ రింగ్స్ ఎప్పుడో తీసుకున్నాను, గుర్తులేదు, బట్ తీసుకున్నాను అంతే, అదొక్కటే గుర్తుంది. ఫస్ట్ ఇయర్ రింగ్స్కి నేను ఫిదా. దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంది. దీస్ ఆర్ మై ఫస్ట్ ఇయర్ రింగ్స్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. నేను 3rd క్లాస్ అప్పుడు రాధాకృష్ణది ఒకటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఉండే. నేను మ్యామ్ చెప్పారు ఏదైనా పర్వాలేదు, బ్లాక్ జుంకాస్ కానీ బ్లాక్ స్టడ్స్ కానీ తీసుకోండి అని. కాకపోతే నేను మా మమ్మీకి, మమ్మీ బ్లాక్ జుంకానే కావాలని చెప్పారు, గోల్డ్ కోటెడే ఉండాలని చెప్పారు, అది ఇది అని చెప్పి కాస్త బిస్కెట్లు వేసి వెంటనే పోయి తెచ్చుకున్నా. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఫస్ట్ ఇయర్ రింగ్స్. బట్ ఎప్పుడు ఎన్ని ఇయర్ రింగ్స్ వచ్చినా, ఎన్ని ఇయర్ రింగ్స్ చూసినా, బట్ ఈ ఇయర్ రింగ్స్ చూస్తే మొత్తం నాకు అవన్నీ మెమోరీస్ అన్నిట్లో కళ్ళకు ముందు కనిపించినట్టు ఉంటుంది. ఐ లైక్ దిస్ ఇయర్ రింగ్స్ ద మోస్ట్. ఇది మా మమ్మీ వాళ్ళు బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చారు నాకు, అందుకే పెట్టుకోను. కాకపోతే ఎస్, అంతగా అట్రాక్టివ్ లేవు, కానీ నాకు ఇష్టం కొంచెం.
ఇది మా చెల్లెల్వి ఇయర్ రింగ్స్, కాకపోతే నేను ఎప్పుడు వాడలేదు, నాకు ఇచ్చేది కాదు. ఇది తన ఫ్రెండ్ ఇచ్చింది మా చెల్లికి. తను ఎక్కడికో బయటకు వెళ్తే మా చెల్లికి ఇయర్ రింగ్స్ తెచ్చింది. చూడండి, అయినా స్టోన్స్ అన్నీ పోగొట్టుకున్నారు. చెల్లెలు అంతే, జాగ్రత్తగా పెట్టుకోరు ఏది. చూడండి, ఇయర్ రింగ్ రానంటూ. ఎస్, దిస్ ద క్యూటెస్ట్ ఇయర్ రింగ్ ఐ ఎవర్ హ్యాడ్. ఇట్లాంటిదే బ్లాక్ కలర్ ఉంది, కాకపోతే ఈ డ్రాప్ షేప్లో కాదు, ఇది సర్కిల్ షేప్లో ఉంది. ఎస్, ఇయర్ రింగ్స్ ఇవి కూడా చెన్నైలోనే తీసుకుని 32 రూపీస్. చాలా బాగున్నాయి. అయినా 32 రూపీస్ అని అలా చెప్పుకుంటాం, కానీ క్వాలిటీ సూపర్. డిజైన్ ఓ మై గాడ్, సూపర్ ఓ సూపర్. ఇవి కూడా చెన్నైలోనే తీసుకుంది. ఇయర్ రింగ్స్ మోస్ట్లీ ఎక్కువ వాడినట్టున్నాను యూట్యూబ్లో, రీల్స్లలో. నా ఫేవరెట్. ఎస్, ఇదండి నా ఇయర్ రింగ్స్ డబ్బా. అంటే ఇట్లుంటుంది. అంటే ఉన్నాయి ఇంకా చాలా ఇయర్ రింగ్స్ ఉండాలి, కాకపోతే నేను అవన్నీ హాస్టల్లో పెట్టాను. ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాను కదా నేను, అందుకని చెప్పి అన్నీ హాస్టల్లో డంప్ చేశాను. ప్రస్తుతం ఇంట్లో ఉంచాను, రీల్స్ కానీ యూజ్ అవుతాయి, ఇంటికి వచ్చినప్పుడు రీల్స్ చేయొచ్చు అని చెప్పి ఇంట్లో కొన్ని దాచిపెట్టాలి. అంటే అన్నీ హాస్టల్గా తీసుకెళ్ళేదాన్ని నేను. బట్ ఎస్, దిస్ ఇస్ ద బ్లాగ్. ఇప్పుడు ఒక్కటే చెప్పాలి, ఈ ఇయర్ రింగ్స్ ఎన్ని ఉన్నా సరే, ఎన్ని ఇయర్ రింగ్స్ వచ్చినా ఇది ఒక్క ఇయర్ రింగ్ని మాత్రం మర్చిపోవడం నా వల్ల నిజంగా కాదు. ఐ కాంట్ గెట్ దిస్ అవుట్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బై, లాట్స్ ఆఫ్ లవ్.